నమస్తే, వెల్కమ్ టు నేను తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వారణ్. ఇక ఋతుపవనాల ధోరణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండరాదని తెలిపింది. ఇక తాజా అలర్ట్ ప్రకారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో ముసురు కమ్ముకొని భారీ వర్షాలు కురుస్తుండగా నేటి నుంచి వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం వరకు చినుకులు మేఘమృతమై వాతావరణం మాత్రమే ఉంటుంది. ఇక సాయంత్రం తర్వాత కొద్దిసేపు వర్షం పడి ఉదయానికి పొడి వాతావరణం నెలకొంటుంది. వచ్చే 2 రోజుల్లో ఎండలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
రెడిక రుతుపవనాలు ధోరణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా నగర ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అయితే రాగల 24 గంటల మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్లో ప్రజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో అయితే ముమ్మరంగా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. అక్కడ పరిస్థితిని వివరించడానికి లైవ్లో మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ వాతావరణ శాఖ దీని మీద ఏం చెప్తుంది? రైతు వరుణ్, బంగాళాఖాతంలో అల్పపీడన ధోరణి కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు, భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక వైపు జిల్లాకి సంబంధించి కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాలకు సంబంధించి కూడా సకాలంలో వర్షాలు కురుస్తా ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా పంటలకు సంబంధించి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇక నగరానికి వస్తే ప్రత్యేకంగా వర్షాల కారణంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఇక ముఖ్యంగా అంటే నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో వర్షం కురుస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక మబ్బులు కమ్మేసి ఉదయం నుంచి కూడా ఏదైతే ముసురు కురుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అక్కడ షేక్పేట అలాగే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా మోస్తారు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక్కడ రైత్ నగర్ అలాగే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాలకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. అటు ఉప్పల్, రామాతపూర్, అంబర్పేట్ సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు అదైతే ఉదయం నుంచి కూడా అదైతే వర్షం కురుస్తా ఉన్న నేపథ్యం ఉంది. ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు కావచ్చు, స్కూల్ అలాగే కాలేజీలకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా సంబంధించిన వాటర్ క్లాగింగ్స్ ఏర్పడి కూడా ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా ఏదైతే వాతావరణ శాఖకు సంబంధించి కూడా రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఏదైతే గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ముందస్తుగా అందరూ ఇళ్లలోనే ఉండాలి. రాగల 24 గంటలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో సంబంధించి కూడా నిన్న వరంగల్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిన్న వరంగల్ సంబంధించి కూడా దాదాపు 6.8 సంబంధించి కూడా వర్షం కురిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజుకు సంబంధించి అలాగే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ కి సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలి. భారీ వడగాలుతో ఏదైతే 40 నుంచి 45 సంబంధించిన వేగంతో గాలులు వీస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా మేఘావృతమైనది, మబ్బులు కమ్మేసిన వాతావరణం కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా 3 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తా ఉన్నది. నిన్న నుంచి కూడా ఎడతెరిపి వర్షం కురుస్తుంది. రాగల 3 రోజుల్లో వర్షాలు కురుస్తున్న సూచన మేరకు హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కూడా అలర్ట్ ఉండాలని జారీ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి అంటే జంట జలాశయాలు అక్కడ హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా FTL సంబంధించి కూడా నిండు కుండలుగా మారాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా నీళ్లు దాటిన నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇక అనంతగిరి కావచ్చు, అక్కడ పరిగికి సంబంధించిన ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఆ కారణంగా కూడా మూసీ నది సంబంధించి కూడా నిండు కుండలుగా మారింది. నిన్న మూసీ నదికి సంబంధించి కూడా నల్గొండ జిల్లాలో గేట్లు తెరిచిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా జంట జలాశయాలు నిండు కుండలుగా మారాయి. రాగల 24 గంటలకు సంబంధించి కూడా భారీ వర్షం కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎప్పుడు కూడా మన హైదరాబాద్ లో ఇక్కడ వర్షం పడిందంటే చాలు చిన్న వర్షపాతానికి కూడా పూర్తిగా జలమయం అయిపోతుంది. అదేవిధంగా నాలాల ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడుతూ ఉండడంతో జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, ఎస్పెషల్లీ నాలాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? రైతు వరుణ్, గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రాకి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ, HMDA పూర్తి స్థాయిలో అన్ని శాఖలను అలర్ట్ జారీ చేశారు. గతంలో వర్షం కురిస్తే మాత్రం రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏదైతే చెరువులను తలపించే నేపథ్యం, హైదరాబాద్ లో ఇళ్లన్నీ కూడా మునిగిపోయే ఆ పరిస్థితులు ఉండేవి. అయితే దీంతో ఇప్పుడు అధికారులను అలర్ట్ చేశాక హైడ్రాకి సంబంధించి కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఏర్పడతాయో అక్కడికి సంబంధించి కూడా పూర్తిగా నీటిని తరలించేందుకు వాటర్ ట్యాంకర్లు కావచ్చు, ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు, విద్యుత్ శాఖ కావచ్చు, HMDA, GHMC అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు,
ఏదైతే హైడ్రాకి సంబంధించి స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బస్తీ వారిగా కూడా హైడ్రాకి సంబంధించి కూడా వాటర్ ను తరలించేందుకు ట్యాంకర్లు కావచ్చు హైడ్రా టీం పనిచేస్తా ఉన్నది. ఇప్పటికే అంటే చాలా వరకు ఈ హైదరాబాద్ కి సంబంధించి కూడా వర్షం వస్తే నిండుకుండలా మారేది, చెరువులు తలపించి ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అయితే ప్రత్యేకంగా అని చెప్పి, ఎందుకంటే ముందు 3 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎక్కడ ఇళ్లలోకి నీరు వచ్చిన సందర్భాలు లేవు. ఎప్పటికప్పుడు ఆ నీరుని తరలిస్తా ఉన్నారు వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా. ముందుగా అంటే రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురుస్తా అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అలాగే జిహెచ్ఎంసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. అందరూ అన్ని శాఖల అధికారులకు సంబంధించి సిబ్బంది అలర్ట్ గా ఉండాలి. ఎవరికి ప్రత్యేకంగా లీవ్ కావు, ఎలాంటి సెలవులు కూడా ఇవ్వకూడదు. అందరూ ఏదైతే స్పెషల్ గా ఈ 3 రోజుల పాటు పనిచేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించి కూడా హైడ్రా వాటర్ ట్యాంక్స్ తరలించేందుకు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీస్ సంబంధించి కూడా అక్కడ ట్రాఫికింగ్ ఇబ్బంది కలగకుండా వాళ్ళు రైట్. థ్యాంక్ యూ హరీష్.